ఇటీవల వైజాగ్ సమీపంలో జరిగిన ఒక ఈవెంట్ కూడా ఎప్పటిలాగే తన అద్భుతమైన డాన్స్‌తో అందరిని అదిరించిన పండు, ఆ ప్రోగ్రామ్ ముగించుకొని ఎంతో సంతోషంగా తిరిగి ఇంటికి ప్రయాణిస్తుండగా, కానీ విధి ఎంత బలీయమైనదో, ఎంత క్రూరమైనదో ఈ సంఘటన మాత్రమే సాక్ష్యం. ప్రయాణంలో ఒక్కసారి వాంతులు అవుతుండగా కారును రోడ్డు పక్కన ఆపి అంతలోనే ఊహించని విపత్తు. వెనక నుంచి వేగంగా వచ్చిన ఒక కోల్డ్ వ్యాన్ ఆపిన కారు బలంగా ఢీకొట్టింది. ఆ క్షణంలో ఏం జరిగిందో తెలుసుకునే లోపే ఘోర ప్రమాదం జరిగిందని. ఏ కాళ్ళతోనైతే స్టేజ్ మీద మెరుపులు మెరిపించాడో, ఏ కాళ్ళు కదలికతో మనల్ని మంత్రముగ్ధుల్ని చేశాడో, ఆ 2 కాళ్ళు నేడు తీవ్రంగా ఫ్రాక్చర్ అయ్యాయి. హాస్పిటల్ బెడ్‌కే పరిమితమయ్యాయి. తలకు గాయాలు, శరీరం అంతా నొప్పులతో బెడ్‌పై సెలైన్ల బాటిళ్లు, బ్యాండేజ్ల మధ్య పండుని చూస్తుంటే ప్రతి ఒక్కరి గుండె తరుక్కుపోయింది. ఎప్పటిలాగే ఎనర్జిటిక్‌గా ఉండే ఆ మనిషి నేడు నిస్సహాయంగా మంచంపై పడి ఉండడం చూస్తున్న అభిమానులు, తోటి కళాకారులు మున్నీరులో అవుతున్నారు. అయ్యో, అందరికీ నవ్వించే అంత మంచి మనిషి ఇంతకి కష్టం వచ్చింది దేవుడా అంటూ చూసే ప్రతి ఒక్కరి కళ్ళల్లో చెమ్మ జిల్లిపోయాయి. ఎవరి జీవితం ఎలా మలుపు తిరుగుతుందో ఎవరు ఊహించలేం. జీవితం అందరికీ ఒకేలా ఉండదు. కొందరికి పూలబాట వేస్తే మరికొందరికి మాత్రం అడుగడుగునా ముళ్ళబాట చూపిస్తుంది. బుల్లితెరపై తన డాన్స్ తో, కామెడీతో కోట్ల మంది నవ్వించిన ఆ ముఖం వెనుక ఎన్నో గుండె కోతలున్నాయని ఎవరికైనా తెలుసా? అవును, మనం మాట్లాడుకుంటున్నది డి మరియు జబర్దస్త్ తోలు ద్వారా మనందరికీ గుండెల్లో స్థానం సంపాదించుకున్న పండు మాస్టర్ గురించి. టీవీ స్క్రీన్ మీద ఆయన కనిపిస్తే చాలు నవ్వులు పోస్తాయి, ఎనర్జీ వచ్చేస్తుంది. కానీ ఆయన ఈ రోజు నవ్వులు వెనక ఎన్నో గుండె కోతలు, ఎన్నో గుండె గాయాలు, ఆయన జీవితంలో నిండా చేదు నిజాలు మనందరం తెలుసుకున్నాం. చిన్నప్పటి నుంచే పండు జీవితం ఒక పోరాటం. అమ్మా నాన్నల నీడకు దూరమైన, ఎన్నో కష్టాలు, అవమానాలు భరిస్తూ ఒంటరిగా ఎదిగాడు. ఉన్నంతలో ఏదో ఒకటి సాధించాలనే పట్టుదలతో డాన్స్ ను గట్టిగా నమ్ముకున్నాడు. కష్టాలు అక్కడితోనే ఆగలేదు. తన ప్రాణంగా ప్రేమించిన మొదటి అమ్మాయి కూడా తనకు దూరమైంది. పండును ఒంటరివాణ్ణి చేసి వెళ్లిపోయింది. అంత పెద్ద వ్యక్తిగా అది విషాదాన్ని గుండెల్లో దాచుకొని కూడా స్టేజ్ ఎక్కితే మాత్రం ప్రేక్షకులను అలరించడమే ధ్యేయంగా బతికాడు. తన బాధను ఎప్పుడూ బయట పెట్టుకోలేదు. అందరికీ కేవలం సంతోషాన్ని పంచడం మాత్రమే తను ఎప్పుడు చిరునవ్వుతోనే ఉండేవాడు. పండు మాస్టర్, నువ్వు ఒంటరివి కావు. అమ్మా నాన్న లేరనే బాధపడుకు. నీ వెనుక నీ నవ్వులు ప్రేమించే కోట్ల మంది అభిమానులు ఉన్నారు. నువ్వు ఎన్ని కష్టాల్లో ఎదుర్కొన్నా నిలబడి ఒక యోధుడివి. ఈ చిన్న ప్రమాదం నీలో ఆత్మవిశ్వాసాన్ని ఏమాత్రం తగ్గించలేదు. మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాం. పండు మాస్టర్ త్వరగా కోలుకోవాలని, మళ్ళీ అదే నవ్వుతో అందరికంటే రెట్టింపు ఎనర్జీతో స్టేజ్ మీదకి వచ్చి డాన్స్ ఎదగాలని, త్వరలోనే నువ్వు మళ్ళీ తిరిగి వస్తావని ఆశిస్తూ. పండు మాస్టర్ స్క్రీన్ మీద కనిపిస్తే చాలు మన ముఖాల్లో తెలియకుండానే ఒక చిరునవ్వు వచ్చేసింది కదా. అందరినీ నవ్వించడం మాత్రమే తెలిసిన ఆ నవ్వుల వెనక ఎంత పెద్ద విషాదం ఉందో చూశారు. చిన్నప్పటి నుంచి అమ్మా నాన్న ప్రేమకు దూరమైన, ఎన్నో కష్టాలు పడి తన ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని కోల్పోయినా, నిలువెల్ల గాయపడినా కూడా మన కోసం ఎన్నో నవ్వుల్ని చిందించాడు, ఎన్నో నవ్వుల్ని పుట్టించాడు. కానీ వైజాగ్ దగ్గర ఈ జరిగిన ఘోర ప్రమాదం చూశాక గుండెలు తల్లడిల్లిపోయాయి. ఏ కాళ్ళతోనైతే తన స్టేజ్ మీద మెరుపులు మెరిపించాడో, ఈరోజు 2 కాళ్ళు విరిగి హాస్పిటల్ బెడ్పై తను పడుతూ ఉన్న బాధను చూస్తుంటే అయ్యో దేవుడా అని, అంత మంచి మనుషులు ఎంతకంటే కష్టం వచ్చింది అని కన్నీళ్లు ఆగడం లేదు. పండు మాస్టర్ని వెనకాల కోట్ల మంది అభిమానులు ప్రేమ ఉంది. నువ్వు చాలా ధైర్యవంతుడివి. నువ్వు తిరిగి రావాలని మేము మనసారా కోరుకుంటున్నాం.